శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనందరి కోసం కూడా మరొక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ అద్భుతమైన వరాన్ని పొందే అదృష్టం నీదే, స్వీకరించు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, చూడు బిడ్డ, నా ఆజ్ఞ లేనిదే ఈ వార్త నీ వరకు రాదు, అందుకే శ్రద్ధగా విను. బిడ్డ, నీకంటూ ఒక లక్ష్యం ఉంది కదా, దానికోసం కృషి చేస్తూ ఎంతో కష్టపడుతున్నావు కదమ్మా. మరి ఇప్పుడేమైంది? నీ లక్ష్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు తల్లి? ఇప్పుడిప్పుడే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోబోతున్నావు. ఈ సమయంలోనే నువ్వు ఇంకాస్త కష్టపడాలి. కానీ నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు వెంటనే చేరుకోలేకపోతున్నావని నీ పనిని ఆపేస్తావా? నువ్వు మొదలు పెట్టగానే వెంటనే విజయం వస్తుంది అని ఎలా అనుకుంటావు చెప్పు? ఆ విజయం నీ దగ్గరకు రావడానికి కాస్తైనా సమయం పడుతుంది కదా బిడ్డ. ఇప్పుడు నీకు వచ్చే కొంచెం కొంచెం ఆదాయమే రేపు ఒక మంచి వృద్ధిలోకి వెళ్ళేలాగా చేస్తుంది. అలా కాకుండా ఈ సమయంలో నువ్వు కాలయాపన చేస్తూ ఉన్నా, నీ లక్ష్యం వైపు దృష్టి పెట్టకున్నా సరే, రేపు నీకే అనిపిస్తుంది, అయ్యో నేను అప్పుడు కష్టపడి ఉంటే బాగుండేది, ఈరోజు నేను ఉన్నత స్థాయిలో ఉండేవాడిని అని నువ్వే బాధపడతావు బిడ్డ. అలాంటి పరిస్థితి నీకు రాకూడదని నీకు పదే పదే ఈ సందేశాలు పంపిస్తున్నాను. ఈ క్షణం నీకు తక్కువ ఆదాయం వస్తుందని నిరాశపడకు. నువ్వు చేసే పని ఎంతో కష్టమైనది. దానికోసం నువ్వు ఎంతో ఓపికగా ఇన్ని రోజులు ఎదురు చూసావు కదా, అలానే ఇంకొన్ని రోజులు ఎదురు చూడు. ఎందుకంటే ఇప్పటికే నువ్వు గెలుపు దగ్గరకు వచ్చేసావమ్మా. ఇక ఒక మెట్టు నువ్వు ఎక్కగలిగితే చాలు, విజయం నీ సొంతమవుతుంది. అలా కాకుండా ఈ పనిని ఎక్కడితో వదిలేసి నువ్వు ఇంకొక కొత్త పనిని వెతుక్కుంటే దానిలో విజయం సాధించటానికి ఇంకాస్త సమయం పడుతుంది కదా. ఇలా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావు చెప్పమ్మా? నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ భవిష్యత్తు ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు బిడ్డ. నువ్వు వెనకడుగు వేయకు. కాబట్టి నువ్వు చేయాల్సిన పనిపైన దృష్టి పెట్టు. దానిలో నీకు ఒక గొప్ప యోగం రాసిపెట్టి ఉంది బిడ్డ. దానిలో నువ్వు విజయం సాధించి తీరుతావు. కాబట్టి నీ సాయి చెప్పేది విని అలానే పాటించమ్మా. అదే నీకు శ్రేయస్కరం. నీకు ఎదురైన పరిస్థితుల వలన నీ మనసు పూర్తిగా మారిపోయింది. అలానే నీ ఆలోచన విధానం కూడా మారిపోయింది. నువ్వు చేసే పని తప్ప ఒప్ప అని తెలుసుకోలేని అమాయక స్థితిలో నువ్వు ఉన్నావమ్మా. అలానే నీలో దాగి ఉన్న ఒక గొప్ప వ్యక్తిని నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఆ వ్యక్తి నీ జీవితంలో నీకు ఎంతో తోడుగా ఉంటారు. నువ్వు నీ జీవితంలో ఎదగటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చావు. నువ్వు అనుకున్న స్థాయికి చేరుకునే వరకు నీ కోరికలన్నీ అదుపులో ఉంచుకోవాలని అనుకున్నావు కదా. నువ్వు సాధించావు బిడ్డ. నువ్వు అనుకున్నట్టే నీ స్థాయికి చేరుకోబోతున్నావు. ఇక నువ్వు చేయాల్సింది నీ ఆర్థిక పరిస్థితిని పెంచుకోవడమే. కాబట్టి నువ్వు చేయాల్సింది ఒక్కటే, నువ్వు చేసే పనిపైన దృష్టి పెట్టు. ఇక నుంచి నీకు ఆర్థికపరమైన విజయాలన్నీ తప్పకుండా లభిస్తాయి. నువ్వు ఎలా అయితే జీవించాలి అని అనుకున్నావో అలానే నువ్వు జీవించగలుగుతావమ్మా. నీలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా? నీ కళ్ళకు నచ్చినవన్నీ నీకు కావాలనిపించినా కానీ నీకు దానితో ఎంత అవసరం ఉంది, ఎంతవరకు లాభం ఉంది అని నీ మనసుకు నువ్వే అదుపులో పెట్టుకుంటావు. ఇక నువ్వు ఆర్థికంగా ఒక మంచి స్థాయిలో ఉండబోతున్నావమ్మా. ఇన్నాళ్ళు నువ్వు అదుపులో ఉంచుకున్న నీ కోరికలు, అలానే నీ మనసుకి ఉపశమనం కలిగేలా ప్రతి ఒక్కటి నీకు అందుబాటులో రానున్నాయి.
ఎందుకంటే నీకు ఎలాంటి లోటు రాకుండా ఉండేందుకు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానమ్మా. నా ఆశీస్సులు నీపైన ఎప్పుడూ ఉండేలా చూస్తాను. ఈ అద్భుతమైన వరాన్ని పొందే అదృష్టం నీదే బిడ్డ. స్వీకరించు. ఇక సంతోషంగా ఉండు. నీ బాబా నీ ప్రతి అడుగులో ఉన్నాడమ్మా. నీ వెన్నంటే నడుస్తూ ఉన్నాడు. నువ్వు ఇక దేని గురించి భయపడకు. నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఎవరైతే తమ పనిని మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురైనా సరే దానిని ఇక్కడి వరకు తీసుకొచ్చుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి పరిస్థితులలో వాళ్ళ పనిని ఆపవద్దండి. ఎందుకంటే మీరు విజయాన్ని చేరుకోవడానికి అతి కొద్ది రోజులే ఉన్నాయని బాబా గారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇలాంటి సమయంలో మీరు పాత పనిని వదిలేసి మరొక కొత్త పని, మీకు అసలు అవగాహన లేని పనిని వెతుక్కుంటే ఏమవుతుందంటే దానిలో విజయం సాధించడానికి మరి ఇంకొన్ని సంవత్సరాలు పడుతుందండి. అందుకే ఇప్పటి వరకు మీరు ఏ పని పైన అయితే దృష్టి పెట్టి దేనినైతే పట్టుదలగా చేస్తూ ఉన్నారో దానిని ఎటువంటి పరిస్థితుల్లో వదలవద్దు. మీకు మంచి జీవితం దాంట్లో రాసిపెట్టి ఉంది. రాజయోగం మీకు రాసిపెట్టి ఉంది అని బాబా గారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎవరైతే ఎక్కువ రోజుల నుంచి తమ పనిలో కష్టపడుతూ అలసిపోయి ఉన్నారో ఇంకొంచెం కష్టపడండి. అతి కొద్ది రోజులలోనే మీరు కోరుకున్న జీవితం, మీరు ఎలా ఎదగాలనుకున్నారో అలాంటి జీవితం మీకు రాబోతోందని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి బాబా గారు ఈ మాటలు ఎవరి కోసం చెప్తున్నారో మీకు అర్థమయ్యాయా అండి? ఒకవేళ మీకు అర్థమైతే బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీకే అండి. తప్పకుండా బాబాగారి మాటలలో బాబాగారి మార్గంలో పయనించడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీకు అతి త్వరలోనే మీరు కోరుకున్నటువంటి ఆ విజయం అనేది మీ చేతుల్లో పెడతారు బాబాగారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.